గుడ్ ఆఫ్టర్నూన్. జహీరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూర్చోవాలి, ఎన్నుకున్న వాళ్ళకి కనబడక ఇబ్బంది అవుతుంది. కూర్చోవాలి. హర్ష వాళ్ళని బంద్ చేస్తే గీళ్ళు కూర్చోరాదా బాబు? ఆ నిచ్చెన ఎందుకు తీసిపెట్టది? బయట జావు. వాలంటీర్స్ దయచేసి తొందరగా కూర్చోబెట్టండి బాబు. ముందున్న వాళ్ళు కూర్చోవడం వల్ల వెనుక వాళ్ళు వదిలిపెడుతుండ్రు. కూర్చోబెట్టండి. బాగా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని ఇతర పార్టీల వాళ్ళు కూడా మాకు పుట్టగతులు ఉండవు, మాకు డిపాజిట్లు కూడా రావనే భయంతో పిచ్చి పిచ్చి ఆరోపణలు, పనికిలేని పసలేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టినారు. మేము ఛాలెంజ్ చేసినాం, నిజంగానే మీరు చేసేది నిజమే అయితే ఒక్క అవినీతి ఆరోపణ ముందు పెట్టాలని అడిగినాం. ఏది లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు లేవు. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ, ఏం తెలివి లేదు. ఏం కారణం అంటే మనుషులు ఉన్నారు, ఎత్తు పొడుగు చాలా ఉన్నారు, కానీ బుర్ర లేదు. ఎందువల్ల చెప్తున్న ఈ మాట? నేను జిమ్మెదారితో చెప్తాను నీ మాట, గైర్ జిమ్మెదారితో చెప్తలేను. తెలంగాణ కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ మనం మోసపోయింది, గోసపడ్డది సాగునీళ్ళ విషయంలో, వ్యవసాయానికి నీళ్ళ విషయంలో. ఆ నీళ్లు ఎట్లా తెచ్చుకోవాలి? సమైక్య పాలనలో ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఏం చేసినారు? కాగితాల మీద ప్రాజెక్టులు చూపెట్టినారు. జర తోడ హటోజివాస్ బాబు, కొద్ది జరుగు, ఇటు జరగా, ఇటు జరగా, ఇటు జరుగు. ఆంధ్ర ముఖ్యమంత్రులు కాగితాల మీద, ఫైళ్ళ మీద చూపెట్టినారు, కానీ ప్రాక్టికల్గా చూపెట్టలే, పనులు కాలే. దాన్ని పూర్తిగా మనకి ఎన్నైతే నీళ్ళు అలాట్మెంట్ ఉందో అవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి ఒక ఏడాది దాదాపు నా మెదడు కరగబెట్టి మన ఇంజనీర్లను, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను, మేధావులను ఒక 4 హెలికాప్టర్లు పెట్టి మొత్తం అటు కృష్ణా బేసిన్, ఇటు గోదావరి బేసిన్ ఒక్కొక్క ఇంచు 15 రోజులు తిరిగినారు వాళ్ళు. హైదరాబాద్లో నక్షాల మీద చూడడం కాదు, ఫీల్డ్ మీద కూడా తిరిగి ఒక లెక్క ఆచారం తయారు చేసిన తర్వాత ప్రాజెక్టులకు రూపకల్పన చేసినాం. అసెంబ్లీ కాబట్టి, అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి చూపెట్టడం అనేది మన ధర్మం. నేను చెప్పిన మీకు కంప్యూటర్ మీద పెద్ద స్క్రీన్ పెట్టి మొత్తం ఎమ్మెల్యేలు చూసేటట్టు 5-6 గంటల సేపు నేను సంజాయించి మీరు అర్థం చేసుకొని చెప్పండి. ఏదైనా మార్పులు చేర్పులు అంటే కూడా చెప్పాలి అని చెప్పి నేను చెప్పిన. మీరు చూసిన టీవీలలో వచ్చింది. వేరే పార్టీల వాళ్ళు ఉన్నారు ఒకరిద్దరు, కానీ కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. ఎందుకు పారిపోయినా నేను అడుగుతాను. జైరాబాద్లో ఇలా మీరు ఆలోచన చేయాలి. अगर तुम लोग दानिश्वर है तो काई को भाग गए? क्यों भागना पड़ा? असेंबली से बढ़ के कोई स्टेज नहीं रहता. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అన్నిటిని మించిన వేదిక. మీరు ప్రతిపక్షం, మీకు రైట్ ఉంది, మీరు మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడలే? ఎందుకు సూచన చెప్పలే? మేము ప్రాజెక్ట్ అన్నాం, నీళ్ళు ఇట్లా తీసుకోవాలి అన్నాం. అట్లా కాదు బైక్ ఇట్లా తీసుకోవాలని చెప్పాలి కదా, ఉండాలి కదా, ఉండలే, పారిపోయినారు. అయితే నేను ప్రైవేట్గా కలిసినప్పుడు అడిగిన, ఏం రా బాయ్ మీరు ఎందుకు పారిపోయిన, నాకు ఇయ్యాలని కూడా సమజ్ కాలేదని. ప్రతిపక్షం అంటే ఉండి చెప్తారు, కానీ చెప్పలే, పారిపోయింది. మరోసారి నీళ్ళ మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ నేను దద్దమ్మ, తెలివి తక్కువ ఎందుకన్నా? అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఆయన్ని అంటారు లేచి. చర్చన నీళ్ళ మీద జరుగుతుంది. మంత్రి హరీష్ రావు చెప్తున్నాడు, నేను కూడా ఉన్నా సభలో. మాట్లాడదామా అంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి ఎందుకు పీకదందుకు వచ్చినావా నేను అడిగిన. మరి ఎందుకు వచ్చినట్టుగా అసెంబ్లీకి? చర్చ ఉండే, విషయం ఏందో ఉండే, ఎజెండా ఉండే, మీ పేపర్లు ముందే సర్క్యులేట్ అయిపోయాయి. అంటే తెలివి లేదు అసలు సంగతి.
కడుపులో తెలంగాణ లేదు. నేను వ్యక్తుల గురించి మాట్లాడకని తప్పలేదు. ఎందుకంటే మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నేను చెప్పేది తప్పు కాదు, వాస్తవం, 100% కఠినమైన వాస్తవం. ఇప్పుడు గీతారెడ్డి, పీతారెడ్డి ఇంకెవరో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అడ్డం నిలువు పొడుగు చాలా మాట్లాడుతున్నారు. ఉద్యమం జరుగుతుంటే ఇదే హరీష్ రావు, ఈటెల రాజేందరు, ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు పేగులు దిగదా కొట్లాడుతుంటే, ఆనాడు అసెంబ్లీలో నీళ్ళ కోసం మాట్లాడుతుంటే ఒక్కడు కూడా నోరు తెరవలే వీళ్ళు. ఒక్కడు కూడా మంత్రి పదవులలో సేద తీరిన మంచిగా ఆరాం తీసుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు. మీకు తెలియదా? మీరు చూడలేదా? మిమ్మల్ని కాదని జరిగిందా? ఇది మీ రాష్ట్రంలో జరిగింది కదా, మీకు లేరా జైరాబాద్? వట్టి ఆశామాషి ముచ్చట్లు కాదు, సీరియస్గా ఆలోచన చేయాలి. ఇవన్నీ వాస్తవాలు కావా? ఎంత అధ్వానం అండి. రేషం లేదు, తెలివి లేదు, నీళ్ళు ఎట్లతాయో తెలియదు. ఎందుకంటే శైసంతులు మోసి బతికిన బతుకులు వీళ్ళయి. ఎస్, డెఫినెట్గా ఇంకో మాట కూడా మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. నేను చెప్పేది హిస్టరీ, నేను బాధతో చెప్తున్నా, సంతోషంతో కాదు. బ్రహ్మాండంగా పాలుగారినట్టు ఉండే తెలంగాణ 60 కోట్ల 63 కోట్ల మిగులు బడ్జెట్తో ఉండే. ఇది లెక్క, బడ్జెట్ లెక్క 1956లో. అటువంటి బంగారు పిచ్చుకని తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపినారు ఇదే కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ. मैं जो बात बता रहा हूं ये तारीख है, मैं झूठ नहीं बोलता, मुझे कोई ज़रूरत नहीं है। आप लोग सोचिए, इस बात पे गौर कीजिए। मैं दानिशमंद लोगों से गुजारिश करता हूं कि इस बात पे सीरियसली चर्चा होना चाहिए। जहीराबाद में 1956 में जबरदस्ती हमारे मर्जी के खिलाफ आंध्रा में मिला है, हम सोने की चिड़िया थे। తర్వాత దరిద్రం, ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రాకు అనుకూలం. ఉద్యమం వచ్చింది చెన్నారెడ్డి నాయకత్వంలో.